ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బట్టల సంగతి పక్కన పెడితే మీరేసుకునే బంగారంతో పోలిస్తే కనీసం ముక్కు పుడకంత విలువ కూడా కాదే మా బట్టలకయ్యే ఖర్చు. బొట్టులు, చైన్లు, గాజులు, వంకీలు, నెక్లెస్లు, వడ్డానం. వడ్డానమా? నాకెక్కడుందండి? మీరేమైనా చేయించారా? చేద్దాం అనుకున్నానే, కానీ ఇదిగా ఈ నడుముకు వడ్డానం చేయించాలంటే మనకున్న 600 కోట్లు సరిపోవే, అందుకే ఆగిపోయా. చూడండి, మా ఆడవాళ్ళు ఎప్పుడు బంగారం బంగారం అని ఎందుకు అడుగుతారో తెలిస్తే మీ మగవాళ్ళు ఇలా కామెంట్లు చేయరు. ఎందుకమ్మా? చేతిలో డబ్బులున్నప్పుడు ఎలా ఖర్చయిపోతాయో ఎవ్వరికి తెలీదు. అదే బంగారం కొని పెట్టుకుంటే ఓడలు బళ్ళయ్యే పరిస్థితి ఏమైనా వస్తే ఆ బంగారమే అక్కడికొస్తుంది. కుటుంబం రోడ్డున పడకుండా ఉంటుంది అని ముందు జాగ్రత్త కోసం మా ఆడవాళ్లు బంగారం కొంటామండి. అంతేకాని ఒంటి నిండా దిగేసుకుని గొప్పలు చెప్పుకోవడానికి కాదు. లాజికల్ మాత్రం 4 మీద పెట్టుకుని తిరుగుతుంటారా మీరు? అవునవును, మీ మగాళ్ళలా మ్యాజిక్లు చేయడం తెలియక లాజిక్లు పెట్టుకుని బతుకుతుంటాం. ఆగు, నిన్ను కదపడం నాదే తప్పు. ఏదో నిన్ను అప్రిషియేట్ చేద్దాం, కాస్త పొగుడుదాం అని వస్తే మొత్తం నాశనం అయిపోయింది. నన్ను పొగిడ్డమా? దేనికి? అదే ఇవాళ ఆ దొంగల్ని పట్టించి అమ్మ పరువు కాపాడావు కదా. అందులో మీ హెల్ప్ కూడా ఉంది కదండి. ఆ జయమాలిని అసలు దొంగ అని ఎక్స్పెక్ట్ చేసి నేను డౌట్ రేస్ చేయగానే నా మాట నమ్మి నాకు సపోర్ట్ చేయబట్టే కదండి అసలు దొంగ ఎవరనేది మనం బయట పెట్టడం జరిగింది. నువ్వేం చెప్పినా అందులో ఏదో ఒక నిజం ఉంటుంది. అందుకే నీ మాటల్ని నేనెప్పుడు సపోర్ట్ చేస్తాను. నా మీద, నా మాట మీద నిజంగా మీకు నమ్మకం ఉంటే గనక ఇంకొక విషయంలో కూడా మీరు నాకు సపోర్ట్ చేయాలండి. ఏ విషయం? అదేనండి, ఆ ఆనందరావు నిర్మల విషయం. వాళ్ళ విషయం ఏంటి? మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఆ ఆనందరావు వాళ్ళు దివాలా తీసిన బ్యాచ్ అని. రోడ్డు మీద అప్పుల వాళ్ళు వెంట పడుతుంటే తప్పించుకొని పారిపోవటం నేను చూశానండి. కేవలం ఆస్తి కోసం, వాళ్ళ అప్పులు తీర్చుకోవడం కోసం శ్వేతని ఇంటి కోడల్ని చేయాలనుకుంటున్నారు. కానీ అత్తయ్య గారి మీద అభిమానంతోనూ ఆవిడ స్నేహానికి విలువిచ్చో కాదండి. చూడుగుణమ్మా, నీ మాట నమ్ముతున్నానని చెప్పి ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడకు. అదేంటండి అలా అంటున్నారు? లేకపోతే ఏంటి, వాళ్ళేంటో వాళ్ళ స్టేటస్ ఏంటో నీకంటే నాకంటే మా అమ్మకే ఎక్కువ తెలుసు. ఆల్రెడీ వాళ్ళ గురించి చెప్పి మా అమ్మతో అనిపించుకున్నావు. అది సరిపోవట్లేదా? మళ్ళీ ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నావు? అది కాదండి. చూడుగుండమ్మా, ఆల్రెడీ మా అమ్మకు నీ మీద కోపం ఇక్కడ దాకా ఉంది. ఇంకా నీ మీద కోపాన్ని పెంచుకునేలా చేసుకోకు. ఆవిడ కోపం నాకేం కొత్త కాదండి. కానీ అత్తయ్య గారిని ఇలా స్నేహం ముసుగులో మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఆ అప్పిచ్చిన అతన్ని ఇంటికి తీసుకొచ్చి నిజమేంటో అందరితో చెప్పిస్తాను. అందరి కళ్ళు తెరిపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.